హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మంచి ట్యాబ్ కొనాలి, ఏది కొనాలో కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అది మీరు 15,000లో కావచ్చు, లేదంటే 20,000లో కావచ్చు. రెండు సెగ్మెంట్లో మీకు ఏది బెస్ట్ అనేది కూడా ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఈ మార్కెట్లో ఉన్న అన్ని బెస్ట్ బ్రాండ్స్ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెప్పించి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ మీకు డిస్ప్లే అవ్వచ్చు, స్పీకర్స్ అవ్వచ్చు, అండ్ ఛార్జింగ్ స్పీడ్ అవ్వచ్చు, అండ్ అలా మీకు బ్యాటరీ బ్యాకప్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అవన్నీ మీకు సెగ్మెంట్ వైజ్గా ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఫస్ట్లీ ఆ 5 కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి రెడ్మీ ప్యాడ్ 2, ఆ తర్వాత మనకి OnePlus ప్యాడ్ లైట్, ఆ తర్వాత మనకి లెనోవో నుంచి ఐడియా ట్యాబ్ అయితే ఉంటుంది, అండ్ ఆ తర్వాత మనకి ఒప్పో నుంచి ఒప్పో ప్యాడ్ SE, అండ్ మోటరోలా నుంచి మోటో ప్యాడ్ 60 నియో అనమాట. ఈ 5 వీటిని మేము తరోగా టెస్ట్ చేసాం. ఇక ఆలస్యం చేయకుండా ఇన్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. ఇక మనం ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు 5 ట్యాబ్స్ ఎలా డిజైన్ ఉన్నాయి అనేది. ఇక్కడ మీకు చూస్తే ఒక 2 సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి కదా, దాని గురించి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూడొచ్చు ఒప్పో అండ్ OnePlus ఒక సేమ్ డిజైన్లో ఉంటుంది, లెనోవో అండ్ మోటరోలా ఒక సేమ్ డిజైన్లో ఉంటుంది అనమాట. రెడ్మీది అలగ్ డిజైన్ అయితే ఉంటుంది. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం డిస్కస్ చేయను, మీకే వదిలేస్తాను, మీ ఇష్టం. డిజైన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అన్నీ కూడా మనకి పాలికార్బోనేట్ ప్లస్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుందన్నమాట. బిల్డ్ క్వాలిటీ నాకు దేంట్లో కూడా మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక వెయిట్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ మనకి 519 గ్రామ్స్తో వస్తుంది, OnePlus వచ్చేసి మనకి 530 గ్రామ్స్తో వస్తుంది, లెనోవో వచ్చేసి మనకి 480 గ్రామ్స్తో వస్తుంది, అండ్ OnePlus వచ్చేసి మనకి సేమ్ 530 గ్రామ్స్తో వస్తుంది. మోటరోలా వచ్చేసి మనకి 490 గ్రామ్స్తో వస్తుంది. లైట్ వెయిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే మీకు లెనోవో మోటరోలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి. ఇవి కాస్త ఒక 50 గ్రామ్స్ వెయిట్ అనేది మీకు రిమైనింగ్ వాటిలో కాస్త ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు దీస్ 2. అండ్ అలానే మనకి మెయిన్ థింగ్ IP రేటింగ్ అనమాట. అన్నిట్లో కూడా సేమ్ IP52 రేటింగ్తో వస్తుంది, అందులో ఎటువంటి డిఫరెన్స్ చూడడానికి అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి అసలు మెయిన్ విషయం, ఇవన్నీ పక్కన పెడితే డిజైన్ ఇవన్నీ మనం ఎట్లాగో కీస్లో వాడేసి ఇవన్నీ చేసేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ట్యాబ్స్ని మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ చేసేది మల్టీమీడియా కన్జంప్షన్కి. ఒకటి ఆడియో, రెండోది వీడియో. డిస్ప్లే అండ్ ఆడియో క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్లీ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అన్నిట్లో స్పీకర్స్ అనేది సంహౌ లౌడ్ ఎనఫే ఉంటుంది. కాస్త రెడ్మీలో కాస్త కొంచెం తక్కువ అనిపిస్తుంది, బట్ మేజర్ డిఫరెన్స్ దేంట్లో కూడా మీకు లౌడ్నెస్లో చూడడానికి అయితే ఉండదు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు ఏదైతే రెడ్మీ ప్యాడ్లో వచ్చే సౌండ్ గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. నేను అద్భుతం అని చెప్పను, పర్లేదు, గుడ్ ఎనఫ్. బట్ ఏదైతే OnePlus ప్యాడ్ ఉందో OnePlus ప్యాడ్లో వచ్చే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, ఎందుకంటే అందులో కొంచెం మీకు బిట్ బేస్ అయితే యాడ్ అవుతుంది. యూజువల్గా మనకి ట్యాబ్లో కాస్త కంపేర్ చేస్తే వేరే ట్యాబ్స్ తోటి ఇక్కడ ఉన్న వాటితో కంపేర్ చేస్తే కాస్త బిట్ బేస్ అయితే ఉంది, అండ్ మంచి క్వాలిటీ అయితే మీకు చూడడానికి ఉంది. లెనోవో కూడా అదర్ హ్యాండ్ మీకు పర్లేదు, మీకు సౌండ్ సపరేషన్ బాగుంది. అంటే మీకు ఇలా పెట్టుకొని సాంగ్స్ కానీ ఏదైనా మూవీస్ కానీ చూస్తున్నారు అనుకోండి, ఆ సౌండ్ సపరేషన్ ఉంటుంది చూసారా, అది కాస్త మీకు 3D టైప్ ఆఫ్ ఆడియో ఫీలింగ్ అయితే వస్తుంది. ఎక్సెప్ట్ దట్ మీకు ఇంకాస్త సౌండ్లో పంచినెస్ పెంచుంటే బాగుండేది, లైక్ OnePlusలో ఉన్నట్టు ఇందులో కాస్త పంచినెస్ పెంచుంటే బాగుండేది. బట్ సౌండ్ సపరేషన్ మాత్రం ఇందులో మీకు చాలా బాగుంటుంది. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ ఒప్పో వచ్చేసి యాస్టీస్ మీకు OnePlusలో ఏదైతే సౌండ్ క్వాలిటీ ఉందో ఇంచుమించు అలానే ఉంటుంది, కాస్త బేస్లో. ఎందుకంటే యాక్చువల్గా ఇందాక ఇంకా చివరి వరకు నాంచడం కానీ ఇవి రెండు సేమ్ ట్యాబ్స్, బట్ డిఫరెంట్ బ్రాండ్స్ అంతే. ఎక్సెప్ట్ బ్రాండ్ వాల్యూ తప్పితే మీకు ఎవ్రీథింగ్, అంటే బ్రాండింగ్ తప్పితే ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. ఎవ్రీథింగ్ ఫ్రమ్ డిస్ప్లే నుంచి, ఆడియో నుంచి, ఎవ్రీథింగ్, ప్రాసెసర్ నుంచి. బట్ ఇందులో ఆడియో క్వాలిటీలో కాస్త బేస్ లిటిల్ బిట్ OnePlusతో కంపేర్ చేస్తే తగ్గింది అనిపించింది కానీ, బట్ ఆల్మోస్ట్ ఆల్ మీరు అంతగా ఐడెంటిఫై చేస్తారో లేదో నాకు తెలియదు. కాస్త ఇవి రెండైతే కాస్త బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉన్నాయి. అండ్ మోటరోలా ఆన్ అదర్ హ్యాండ్ లౌడర్గా ఉంటుంది. ఆడియో క్వాలిటీ పర్లేదు, డీసెంట్ ఎనఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. ఓకే ఆడియో క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉంటుందండి, మీకు వినటానికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం అనిపించదు. బట్ OnePlusలో ఉన్నంత ఏమంటారు ఆ పంచి బేస్ ఉంటుంది కదా లిటిల్ బిట్, అదైతే ఇందులో కూడా కాస్త మిస్ అవుతుంది. ఆడియో పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను అడిగితే OnePlus అండ్ ఒప్పో కాస్త బెటర్ సౌండ్ చేస్తున్నాయి. అండ్ ఆ తర్వాతకి లెనోవో అండ్ మోటరోలా కొంచెం బెటర్ ఉంటుంది. ఆ తర్వాత మీకు రెడ్మీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాతకి డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఈ 5 ట్యాబ్స్ది. సో ఫస్ట్ మనం రెడ్మీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది వచ్చేసి మనకి 2.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది అన్నమాట. ఇది మీకు 11 ఇంచెస్ డిస్ప్లే, అన్నీ కూడా 11 ఇంచెస్ మీకు ఇక్కడ 2.5K రెజల్యూషన్తో వస్తుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి 600 నిట్స్ బ్రైట్నెస్ చూడడానికి అయితే ఉంటుంది. ఇవన్నీ ఆన్ పేపర్ పక్కన పెడితే రియల్ టైం గురించి మాట్లాడుకుంటే మాత్రం యూజ్ చేసేటప్పుడు మీకు ఇండోర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్రైట్నెస్ అనేది మీకు మోర్ దాన్ సఫిషియంట్. అదే అవుట్డోర్లోకి వెళ్తే కాస్త ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకోవాలి, అదర్వైజ్ మీకు డిస్ప్లే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుంటే పర్లేదు, సంహౌ కనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీలో మేజర్ ఇష్యూ అని చెప్పలేను. ఇన్ఫ్యాక్ట్
ఎవ్రీథింగ్ బాగానే ఉంది, మేజర్ ఇష్యూ అంటే చెప్పడానికి అయితే ఏం లేదు. 2.5K రెజల్యూషన్ డిస్ప్లే కాబట్టి ఆ షార్ప్నెస్ అనేది మీకు డిస్ప్లేలో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు చూసేటప్పుడు అయితే కనిపిస్తుంది. అండ్ ఇక ఇంకో థింగ్ ఏంటంటే డిస్ప్లే టోన్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది కాస్త కూల్ టింట్ అయితే ఉంటుంది. అంటే మీకు వామ్ టింట్ అంటే కొంచెం వామ్గా ఉంటుంది, ఐ మీన్ ఎల్లోయిష్ టింట్ ఉంటుంది. కూల్ అంటే కాస్త బ్లూయిష్ టింట్ ఉంది. ఇందులో వచ్చేసి మీకు కూల్ టింట్ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇక OnePlus విషయానికి వస్తే మాత్రం ఇది కూడా 11 ఇంచెస్, బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ 2K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఇవ్వలేదు మనకి. ఇక్కడ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చారు, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారన్నమాట. 2K ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ సేమ్ ఇది కూడా మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్లో ఇన్ఫ్యాక్ట్ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ కలర్ టోన్ కూడా మీకు కూల్ టింట్తో వస్తుంది, కలర్ టోన్లో ఇష్యూ లేదు. ఒకే ఒక్క థింగ్ నాకు ఇందులో మార్చుంటే బాగుంది అనిపించేది డిస్ప్లే రిజల్యూషన్. 2.5K రిజల్యూషన్ అనే అడ్వాంటేజ్ అనేది మీకు కంటెంట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది, యూస్ చేసేటప్పుడు ఆ బెటర్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఆ ఎక్స్ట్రా షార్ప్నెస్ అనేది కాస్త ఇందులో తగ్గింది. అండ్ ఇక లెనోవో చూసినట్టయితే లెనోవో కూడా మనకి 11 ఇంచెస్ డిస్ప్లే విత్ 2.5K రిజల్యూషన్. అండ్ మీకు ఇది చూసినట్టయితే 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ యూస్ చేసేటప్పుడు మీకు 90Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు స్మూత్ ఎనఫ్గా ఉంటుంది, ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ బ్రైట్నెస్ కూడా మీకు బాగానే ఉంటుంది. మీరు ఇండోర్ కానీ అవుట్డోర్ కండిషన్లో కానీ బ్రైట్నెస్ మీకు సఫిషియెంట్గా ఉంటుంది. థింగ్ ఏంటంటే ఇది కాస్త మీకు వామ్ టింట్ ఉంటుంది. ఇందాక చెప్పిన రెండు మీకు కూల్ టింట్ అని చెప్పాను కదా, ఇందులో వామ్ టింట్ అంటే లైట్ ఎల్లోయిష్గా అనిపిస్తుంది అన్నమాట మీకు. అదొకటే. మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేస్తే డిస్ప్లే నాకు మేజర్ ఇష్యూ నాకు ఇందులో కూడా అనిపించలేదు. అండ్ ఇక ఒప్పో విషయానికి వస్తే సేమ్ లైక్ OnePlus నేను చెప్పాను కదా, సేమ్ రిప్లికేట్ అంటే యాజ్ టీ సేమ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లేలో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉండదు. సేమ్ 11 ఇంచెస్ మనకి ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. 2.5K ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే బడ్జెట్ కాంపిటీటర్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం పాయింట్ అవుట్ అయితే చేస్తాం. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ మోటరోలా విషయానికి వస్తే సేమ్ 11 ఇంచెస్ 2.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు విత్ 90Hz రిఫ్రెష్ రేట్. అండ్ మంచి బ్రైట్నెస్తో ఉంటుంది, ఇండోర్ అవుట్డోర్ కండిషన్లో ఆరామ్సే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా ఏదైతే రెజల్యూషన్ ఉందో దానివల్ల మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ మీరు మూవీస్ కానీ యూట్యూబ్లో కంటెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు కానీ మీకు చాలా మంచిగా ఉంటుంది. డిస్ప్లేలో మాత్రం నన్ను అడిగితే రెడ్మీ, లెనోవో అండ్ ఏదైతే మోటర్లో ఉందో ఈ 3 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాస్త OnePlus, ఒప్పో రెండు కాస్త వెనకపడ్డాయి. నాన్న ఎందుకో వెనకపడ్డాడు, వీళ్ళు కూడా కాస్త వెనకైతే పడ్డారు. డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియో క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కదా, ఎవరైనా సరే ఆ పిల్లల కోసమో పెద్దల కోసం కంటెంట్ కన్జంప్షన్ కోసం మీరు అంటే వీడియో చూడడానికి చూస్తున్నట్లయితే ఈ రెండే మెయిన్ పారామీటర్స్ కాబట్టి ఈ రెండిట్లో మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. వీడియో ఎండ్లో నా డెసిషన్ అయితే చెప్తాను. అండ్ ఇక ఆ తర్వాతకి పర్ఫార్మెన్స్ ట్యాబ్స్లో టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే అండర్ 20,000లో పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే యూజువల్గా మనకి బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఎదర్ మీడియాటెక్ హెలియో G100 ప్రాసెసర్ వస్తుంది, లేదంటే మనకి ఆన్ అదర్ హ్యాండ్ మనకి 6300 డైమెన్సిటీ 6300 వస్తుంది. అంతకుమించి వేరే ప్రాసెసర్లతో మనకి అవైలబుల్గా లేవు, ఉన్న ఇంకాస్త లోవర్ గ్రేడ్ ప్రాసెసర్లే తప్పితే అంతకుమించి ఏం లేదు. సో అండర్ 20,000లో ఇవే ప్రాసెసర్లు వస్తున్నప్పుడు వీటి గురించి నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సమ్ సార్ట్ ఆఫ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు దేంట్లో ఏ ప్రాసెసర్ చూసినట్లయితే మనకి ఏదైతే రెడ్మీ ఉందో మనకి ఇది G100 అల్ట్రాతో వస్తుంది మీడియాటెక్ డైమెన్సిటీ. అండ్ ఇది వచ్చేసి మీకు ఏదైతే OnePlus ఉందో OnePlus వచ్చేసి మీకు G100తో వస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు ఏదైతే లెనోవో ఉందో లెనోవో వచ్చేసి మీకు డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది, అన్ని ఆక్టా కోర్ ప్రాసెసర్సే. అండ్ మీకు యాజ్ యూజువల్ ఇంకా రెప్లికా ఒప్పో వచ్చేసి మీకు G100తో వస్తుంది, మోటరోలా వచ్చేసి మీకు ఆన్ అదర్ హ్యాండ్ మీకు డైమెన్సిటీ 6300తో వస్తుంది అనమాట. అండ్ అన్నిట్లో కూడా సేమ్ ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఐదిట్లో కూడా మీకు ర్యామ్ టెక్నాలజీసే. రెస్పెక్టివ్ వేరియంట్ని బట్టి మీకు ర్యామ్ సైజు స్టోరేజ్ సైజు వేరీ అవుతూ ఉంటుంది. స్టోరేజ్ స్పీడ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ ఫస్ట్లీ మనకి రెడ్మీ అనేది UI ల్యాక్స్ అంటారో ఏమో కానీ లిటిల్ బిట్ మీకు పర్ఫార్మెన్స్లో డౌన్ సైడ్ అవుతుంది కంపేర్ టు ఆల్ అదర్ ట్యాబ్స్. లోయెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసే ట్యాబ్ ఏదైనా ఉందంటే మాత్రం ఇదే. లిటిల్ బిట్ మీకు యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో టైం తీసుకోవడం కానీ లిటిల్ ల్యాగ్స్, నాట్ మేజర్ మైనర్ ల్యాగ్స్ అంటే ఓపెన్ చేస్తే నిమిషము 30 seconds 40 seconds లోడ్ అయితే ఉండదు. బట్ మైనర్ ల్యాగ్స్ మీరు ఇందులో అయితే ఆబ్వియస్గా అబ్జర్వ్ చేస్తారు, ఎవ్రీ టైం మీరు అయితే అబ్జర్వ్ చేస్తారు. పర్ఫార్మెన్స్లో మాత్రం కాస్త ఇది వెనకైతే పడింది ఆబ్వియస్లీ కంపేర్ టు ఆల్ అదర్. లోవెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు డెలివర్ చేస్తుంది. యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ మీరు చూసినా సరే అండ్ CPU థ్రోటల్ టెస్ట్ చేసినప్పుడు కూడా మాకు చాలా ఎక్కువగా థ్రోటల్ అయింది ఇదే అని చెప్పుకోవాలి. సో పర్ఫార్మెన్స్ వైజ్గా నేను ఖచ్చితంగా దీన్ని మీకు అయితే రికమెండ్ చేయను కంపేర్ టు
అదర్ మోడల్స్. సో ఇక ఆ తర్వాతకి OnePlus గురించి మాట్లాడుకుంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఇది మనకి అన్నీ కూడా మనకి Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ మీదే వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఓఎస్ మనకి హైపర్ ఓఎస్తో వస్తుంది. అండ్ అలానే మనకి వీళ్ళు ఆక్సిజన్ ఓఎస్ కాబట్టి ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది అనమాట. అండ్ యూసేజ్ చేసేటప్పుడు అయితే మీకు మేజర్ ల్యాగ్స్ అని అయితే చెప్పడానికి ఏముండదు, మైనర్ ల్యాగ్స్ ఆబ్వియస్గా ఉంటాయి. ఎందుకంటే G100 అనేది నాట్ దట్ క్యాపబుల్ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు బేసిక్ టాస్క్ లైక్ స్టూడెంట్స్కి ఇవ్వడానికో పిల్లలకో పెద్దోళ్ళు యూజ్ చేయడానికో వీటన్నిటికి బాగానే ఉంటుంది. మీరు ఏదో గేమ్స్ ఆడేద్దాం పొడి చేద్దాం అంటే మాత్రం అందులో ఏం చేయలేం. బట్ డే టు డే టాస్క్లో మీకు ఎటువంటి మేజర్ ల్యాగ్స్ లాంటివి అయితే ఉండదు. బట్ యాప్ లోడింగ్ టైం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మీకు అది నోటీస్ చేస్తారు మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు లోడింగ్ టైం అనేది కాస్త ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది లెనోవో ఐడియా ట్యాబ్ వచ్చేసి ఇది వీళ్ళు లెనోవో ZUIతో వస్తుందన్నమాట. ఇది కూడా Android 15 మీద వస్తుంది. దీన్ని మనం వాడేటప్పుడు వచ్చేసి మేజర్ ఎక్కువ ల్యాగ్స్ అని చెప్పలేం. కాస్త కంపేర్ టు దీస్ టూ కాస్త మీకు ఇది కొంచెం బెటర్గానే ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ మెయిన్ థింగ్ బ్లోట్వేర్ అనమాట. కాస్త ఇందులో కొంచెం లిటిల్ బిట్ బ్లోట్వేర్ మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్లో ఎక్కువగా మాట్లాడాలంటే ఇందులో మేజర్ డిఫరెన్సెస్ అయితే కనిపించావు. అండ్ ఒప్పోది యాజ్ ఇట్ ఈస్ మీకు OnePlusలో నేను ఏదైతే చెప్పానో అది మీరు రెప్లికేట్ అయితే చేసుకోవచ్చు. కలర్ వైస్తో వస్తుంది ఇది. అండ్ మోటోలో విషయానికి వస్తే మాత్రం ఇది మనకి హెలో యూఐతో వస్తుందన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో ల్యాగ్స్ ఇట్లాంటివి మీరు అబ్జర్వ్ చేయలేరు. కంపేర్ టు రెడ్మీ, OnePlus, ఒప్పో వీటితో కంపేర్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇందులో చాలా బెటర్ అయితే డెలివర్ చేస్తుంది. బోత్ లెనోవో అండ్ మోటోలా రెండు సేమ్ ట్యాబ్స్ కాబట్టి రెండిట్లో పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. ఆ తర్వాతకి లైన్లో మనకి ఒప్పో, OnePlus ఉంటాయి. ఫైనల్గా లాస్ట్గా నేను పర్ఫార్మెన్స్లో కాస్త రెడ్మీని లాస్ట్ పొజిషన్లో అయితే పెడతాను నా ర్యాంకింగ్ వైజ్ అయితే. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ థింగ్ కెమెరాస్. సో అంత పెద్ద మెయిన్ థింగ్ ఏం కాదు. బట్ యూజువల్గా పిల్లలకి మనం ట్యాబ్ ఇచ్చినప్పుడు కెమెరా ఎందుకు యూజ్ చేస్తామంటే డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తూ ఉంటారు, నోట్బుక్స్ కాలేజీలో స్కూల్స్ ఇట్లాంటి స్కాన్ చేసేటప్పుడు రేర్ కెమెరా చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ కెమెరా అంటే బేసిక్ వీడియో కాల్స్ అట్లాంటివి చేసుకోవడానికి చల్తా 5 మెగాపిక్సెల్ అన్నిట్లో వస్తుంది, అన్నిట్లో చల్తా. బట్ రేర్ కెమెరా అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. రేర్ కెమెరా మనం మెయిన్ స్పెసిఫికేషన్స్ వైజ్గా చూసినట్లయితే రెడ్మీలో అండ్ అలా మనకి లెనోవోలో, మోటోరోలా మూడిట్లో మనకి 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా బ్యాక్ కెమెరా వస్తుంది. అదే మనకి OnePlus, ఒప్పోలో వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. అది మేము రియల్ టైంలో ఇమేజెస్ తీసినప్పుడు కూడా మాకు క్యాప్చరింగ్లో అది క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మనకి క్వాలిటీ అనేది మోటోరోలా, లెనోవో, రెడ్మీలో బాగుంది. కాస్ట్ నన్ను అడిగితే రెడ్మీలో బిట్ కొంచెం బెటర్గా ఉంది కంపేర్ టు మోటోరోలా అండ్ లెనోవో ఆల్సో. నేను ఇందులో చూసినప్పుడు ఈ డిస్ప్లేలో మీకు స్క్రీన్ మీద మీరు మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ OnePlus, ఒప్పో నాట్ దట్ గ్రేట్. ఈవెన్ దో డాక్యుమెంట్స్ అయినా సరే కాస్త డీటెయిల్స్ అయితే కావాలి. అవి ఈ రెండిట్లో ల్యాక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కెమెరా వైజ్ కూడా ఈ 3 అనేది బెటర్, ఈ 2 వచ్చేసి మనకి కాస్త అంత బెటర్గా అయితే లేవు అనేది నా ఒపీనియన్. అండ్ ఇక ఆ తర్వాతకి బేసిక్గా మెయిన్ థింగ్ మనం ఇప్పటివరకు మనం హైలైట్ చేయని థింగ్, మల్టీమీడియా ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆ మల్టీమీడియాని మనం ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలని మనకు కావాల్సింది బ్యాటరీ బ్యాకప్. సో వీటి బ్యాటరీస్ ఏంటి అనేది ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో వీటి రెస్పెక్టివ్ బ్యాటరీ సైజెస్ డజంట్ మ్యాటర్, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి బ్యాటరీ సైజెస్ అని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇంట్రెస్టింగ్ లేదంటే మనకి రెడ్మీ చూసినట్లయితే మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో మాత్రం వీళ్ళు 15 వాట్ ఇస్తారు. OnePlus చూస్తే ఏకంగా మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో మాత్రం మనకి కేవలం 15 వాట్ ఛార్జర్ ఇస్తారు. లెనోవో అండ్ మోటోరోలా వచ్చేసి ఇవి రెండు మనకి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో మనకి 20 వాట్ ఛార్జర్ ఇచ్చారు. సో దట్ ఫుల్ పొటెన్షియల్గా వాళ్ళు ఏదైతే సపోర్ట్ ఉందో దాన్ని మనం ఛార్జ్ చేయాలంటే కేవలం లెనోవో, మోటోరోలాలో మాత్రమే మనం చేయగలుగుతాం. అదర్ వాటిలో ఇవ్వడానికి ఇచ్చారు కానీ బట్ బాక్స్లో ఛార్జరు డౌన్ గ్రేడెడ్ ఇచ్చారు. మళ్ళీ దానికోసం మనం ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలి. లేదు మీ ఇంట్లో ఫోన్లు ఇట్లాంటివి ఉన్నాయంటే మాత్రం చల్తా. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా లెనోవో అండ్ మోటోరోలా ఆన్ పేపర్ బెస్ట్. రియల్ టైం ఎలా ఉందనేది ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ రియల్ టైం ఛార్జింగ్ స్పీడ్ కనుక చూసినట్టయితే ఛార్జింగ్ స్పీడ్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను జనరల్ సినారీలో ఒక పర్సన్ జనరల్ సినారీలో ఏం చేస్తారు, 10% రాగానే ఛార్జింగ్ పెడతాం, 90 దాకా పెట్టుకుంటాం. ఎందుకంటే 100 దాకా పెడుతుంటే హీట్ అవుతుంటాయి కాబట్టి యూజువల్గా 90 to 100. సో నేను అది సజెస్ట్ చేయను కాబట్టి నా టెస్ట్ వచ్చేసి సో 0 to 90% అయితే ఛార్జ్ చేసినాం అనమాట. 0 to 90% ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ టైం ఎంత వచ్చిందంటే మాత్రం రెడ్మీ వచ్చేసి మాకు 2 hours 30 minutes అయితే టైం తీసుకుంది. OnePlus వచ్చేసి మనకి 2 hours 30 minutes తీసుకుంది. అండ్ లెనోవో వచ్చేసి మనకి కేవలం 1 hour 20 minutesలో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయింది. అండ్ ఒప్పో కూడా మనకి 2 hours 30 minutes అయితే మనకి ఛార్జ్ చేయడానికి టైం తీసుకుంది. మోటోరోలా యాజ్ యూజువల్ సేమ్ టెక్నాలజీ కాబట్టి ఇది కూడా మీకు 1 hour 20 minutes మీకు ఛార్జ్ చేస్తుంది. జస్ట్ 1.5 hourలో ఇవి రెండు ఛార్జ్ చేస్తున్నాయి కాబట్టి దీస్ ఆర్ ద బెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఖచ్చితంగా. ఈ 3 మాత్రం కాస్త 2.5 hours అయితే టైం పట్టింది, అదొకటి కాస్త
బాగుంటే బాగుండేది నా ఒపీనియన్. అండ్ ఛార్జింగ్ స్పీడ్ విషయానికి అయిపోతే అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా నేను బ్యాటరీ బ్యాకప్ అనేది 90 to 10 తీసుకొచ్చాను. 10 బిలో వెళ్ళలేదు, 90 అబోవ్ ఛార్జ్ చేయలేదు. 90 to 10 ఈ 80% డ్రాప్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే మాత్రం రెడ్మీ వచ్చేసి మాకు అరౌండ్ 6 hours వరకు అయితే మాకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. అండ్ వన్ ప్లస్ విషయానికి వస్తే మాత్రం మనకి 5 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. లెనోవో విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 4 hours 30 minutes అయితే ఇచ్చింది. అన్నిటికంటే తక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇదే ఇచ్చింది అనుకోవాలి. అండ్ ఇక ఒప్పో విషయానికి వస్తే మాత్రం మనకి అరౌండ్ 5.5 hours వరకు అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఆ తర్వాత మనకి మోటర్లో చూసినట్లయితే మనకి ఇది అరౌండ్ 5 hours వరకు అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడమంటే నా వాడికి చెప్పమంటే మాత్రం ఒకే ఒకటి నాకు లెనోవో తక్కువ అనిపించింది. అసలు తగ్గకూడదు. యూజువల్గా మనకి మోటర్లో ఇది సేమ్, బట్ తక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుందంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రెండిట్లో యూజర్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ దట్ మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇందులో కొంచెం తక్కువగా వస్తుంది. బట్ స్టిల్ నేను ఇందులో ఈ 5 ఏదైనా బెటర్ ర్యాంక్ చేయమంటే మోటరోలా అండ్ లెనోవో అని చెప్తాను. ఎందుకంటే యూజువల్గా మనకి దగ్గర 5 hours ఇచ్చినప్పటికీ వేరేవి 5.5 hours, రెడ్మీ మనకి 6 hours ఇచ్చినా సరే ఛార్జింగ్ స్పీడ్స్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇది కేవలం 1 hour 20 minutes ఛార్జ్ చేస్తుంది, మిగతా 2.5 hours తీసుకుంటుంది. సో ఛార్జింగ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తే దీస్ 2 are the బెస్ట్. అదర్వైజ్ ఛార్జింగ్ స్పీడ్ డజంట్ మ్యాటర్. మాకు బ్యాటరీ బ్యాకప్ ఇంపార్టెంట్. మీరు నైట్ ఛార్జింగ్ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళకి మీకు రెడ్మీ అనేది మీకు ఒప్పో అనేది మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఇది బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే వారంటీ అన్నిట్లో కూడా మనకి 1 year వారంటీతో వస్తుంది. ఇక మెయిన్గా ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ అనేది వీళ్ళు చాలా తెలివిగా ఇప్పుడు వీళ్ళు క్లోన్ ఇప్పుడు మనకి ఏదైతే OnePlus ప్యాడ్ ఉందో ఇదే మనకి ఒప్పో ప్యాడ్, యాజ్ ఎవ్రీథింగ్ సేమ్ ఎక్సెప్ట్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ అలానే సేమ్ మనకి లెనోవో అండ్ మోటర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్, దెర్ ఈస్ నో చేంజ్. యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ వల్ల కాస్త బ్యాటరీ బ్యాకప్లో డిఫరెన్స్ వచ్చింది తప్పితే రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. సో వీళ్ళు ఎలా తీసుకొచ్చారంటే వేరియంట్స్ లెనోవోలో ఉన్నది మోటర్లో లేకుండా చూశారు, మోటర్లో ఉన్నది లెనోవోలో లేకుండా చూశారు. సేమ్ టైం మనకి వీళ్ళు కూడా అంతే. ఇందులో ఒకటి తక్కువ బేస్ వేరియంట్ ఇందులో తీసుకొస్తే ఇందులో తీసుకురాకుండా దాని నెక్స్ట్ వేరియంట్ ఇందులో తీసుకొచ్చారు. సో అందుకే నేను ప్రైసెస్ గురించి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అన్నిటి ప్రైసెస్ వాటి వేరియంట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ 5 ట్యాబ్స్ది. సో ఇక నా పిక్, ఒకవేళ నేను ట్యాబ్ తీసుకోవాలనుకుంటే ఏది తీసుకుంటాను మీరు నాకు సజెస్ట్ చేయండి అన్న అని మీరు అడిగితే ఇక్కడ ఇప్పటివరకు నేను మాట్లాడిన ఒక పాయింట్ మాట్లాడాలి. అదే మనకి 2 ట్యాబ్స్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఇక్కడ ఒక పెన్ సపోర్ట్తో వస్తుంది, స్టైలస్ సపోర్ట్. సో ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. లెనోవోకి మోటర్లోకి రెండింటిలో కూడా విత్ ఇన్ ద బాక్స్ మనకి స్టైలస్ సపోర్ట్ వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు కొనేటప్పుడు వేరియంట్ చూసుకోండి, విత్ పెన్ ఉన్నదే పెన్నుతో వస్తుంది. పెన్ను లేకుండా ఉంటే మీకు ఇంకో 1000 రూపీస్ తగ్గుతుంది అనమాట వేరే వాటితో కంపేర్ చేస్తే. సిమిలర్ ప్రైసింగ్లో ఇవి 2 వస్తాయి. మీకు కాస్త ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు స్టైలస్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇది మీకు డే టు డే లైఫ్లో యూస్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నోట్స్ తీసుకోవచ్చు, మీరు క్లాసెస్ చెప్పే వాళ్ళు అయితే మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రెగ్యులర్ వాటితో ప్రైసింగ్తో కంపేర్ చేసి ఇది ఒక 1000 రూపీస్ ఎక్కువ ఉండొచ్చు. ఆ 1000 రూపీస్లో మనకి వీళ్ళు పెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. ఈ పెన్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీటి యొక్క డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ వస్తాయి. ఈ ఛానల్లో కానీ టీఆర్టీ ప్రీమియం డీల్స్లో కానీ వస్తాయి. 2 ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా ఉండండి. ఇక్కడ మన లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేయగానే మీకు టీఆర్టీ ప్రీమియం డీల్స్ది ఇంకో ఛానల్ కూడా కనిపిస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో మీకు డెడికేటెడ్ రివ్యూ వీడియోస్ రావచ్చు ఒకవేళ ఇక్కడ మిస్ అయితే. సో దాంట్లో నేను దీని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా యూస్ఫుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా నా వర్డిక్ చెప్పాలంటే నేను ట్యాబ్ తీసుకోవాలంటే 100% ఐ విల్ గో విత్ మోటరోలా ఫస్ట్ ప్రయారిటీ ఓవర్ లెనోవో కూడా. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ సేమ్ లెనోవో ఇది, బట్ బ్యాటరీ బ్యాకప్లో బికాస్ ఆఫ్ దట్ యూజర్ ఇంటర్ఫేస్ బ్యాటరీ బ్యాకప్లో లెనోవో దీనికంటే చాలా తక్కువగా ఇస్తుంది. బట్ స్టిల్ ఛార్జింగ్ స్పీడ్ సేమ్, ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, 2.5K రెజల్యూషన్ బెస్ట్ డిస్ప్లేతో వస్తుంది. ఆడియో క్వాలిటీ పర్లేదు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మరి OnePlus అంత అయితే లేదు. కానీ అది ఒక్కటే పక్కన పెడితే మీకు డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, డిస్ప్లే కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, బ్యాటరీ బ్యాకప్లో కానీ, అండ్ వాళ్ళు మీకు 5G ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దట్టు మీకు పెన్ సపోర్ట్ వస్తుంది. ఈ మేజర్ 5 రీజన్స్ వల్ల నేను ఫస్ట్ రికమెండేషన్ ఇదే ఉంటుంది. సేల్ వచ్చినప్పుడు ఇది ఎట్లా మీకు తక్కువకి వస్తుంది, సేల్ అయినప్పుడు రైట్ నో ఇది మీకు 19,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. 128GB వచ్చేసి. ఖచ్చితంగా ఫస్ట్ రికమెండేషన్ మీరు మోటరోలాకి వెళ్ళండి. అండ్ సెకండ్ రికమెండేషన్ వచ్చేసి లెనోవో అని చెప్పుకోవాలి. లెనోవో ఎందుకంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మోటరోలాలో ఏముందో ఎవ్రీథింగ్ ఇందులో ఉంది. బట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కాస్త దీంతో కంపేర్ చేస్తే కాస్త తక్కువగా ఉంది, బట్ ఛార్జింగ్ స్పీడ్ సేమ్. అందుకనే సెకండ్ ర్యాంక్లో నేను దీనే తీసుకుంటాను. 2 కూడా 5Gతో వస్తున్నాయి. ఖచ్చితంగా
నా ఫస్ట్ పిక్స్ ఇవి రెండే. అండ్ ఆ తర్వాతకి థర్డ్గా మీరు అన్న మాకు ఇవి రెండు వద్దు అంటే మాత్రం మీరు రెడ్మీ టచ్ చేయొచ్చు. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ రెండింటిని టచ్ చేయలేదు. ఇది డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది, కంపేర్ టు అన్నిటికంటే కూడా బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కొంచెం స్లో అయినా బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ ఎనఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. కెమెరా అండ్ ఇక 4Gతో కూడా వస్తుంది. కాస్త తక్కువ ప్రైస్లో 4G లేకుండా వైఫై వేరియంట్ తీసుకోవాలి, మాకు ఇవి రెండు అవైలబుల్ లేవు కదా తక్కువ ప్రైస్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీనికైతే వెళ్ళొచ్చు. అదర్ దాన్ దట్ మీరు ఖచ్చితంగా ఈ రెండింటికి వెళ్ళమని చెప్తాను. అండ్ ఒప్పో OnePlus సిమిలర్ ప్రైసింగ్లో బెటర్ ఆప్షన్స్ వచ్చినప్పుడు నేను వీటిని సజెస్ట్ చేయను. లేదు రేపు సేల్స్లో తక్కువ ప్రైస్లో వీటికంటే ఒక 2-3 వేల రూపాయలు ఎక్కువ డిస్కౌంట్లో మీకు ఇది అవైలబుల్గా ఉంటే దెన్ మీరు కన్సిడర్ చేయండి. నేను చెప్పిన కాన్స్ని గుర్తుపెట్టుకోండి, అదైతే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇవేం చెడ్డ ట్యాబ్స్ కాదు, ఈ బడ్జెట్లో వేరే ఉన్నప్పుడు వీటిని ఎందుకు వద్దు అని చెప్తాను. సో డిస్కౌంట్ వచ్చినప్పుడు మరీ తక్కువలో వస్తే మన డీల్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం, డీల్ ఛానల్ యాక్టివ్గా ఉండండి. అండ్ టీఆర్టీ ప్రీమియం డీల్ ఛానల్ ఇందాక చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నేను ఎవ్రీడే మంచి డీల్స్ వచ్చినప్పుడు వీడియోస్ చేస్తాను కాబట్టి ఒకవేళ ఇవి తక్కువ వస్తే ఫ్యూచర్లో చెప్తాను, అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి, ఈ 5 ట్యాబ్స్లో మీకు నచ్చిన ట్యాబ్ ఏంటనేది ఖచ్చితంగా నా కోసం కింద కామెంట్ చేయండి. నచ్చింది ఎందుకో కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటన్నిటి లింక్స్ అన్ని కూడా ఫ్లిప్కార్ట్ లింక్స్ అనే ప్రోడక్ట్లో ట్యాగ్ చేశాను, అమెజాన్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.